సరే, ఇరాన్ యుఎస్ పీస్ డీల్ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇది సాధ్యమేనా సార్? ఎస్ అండి. ఇప్పుడు ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య పీస్ డీల్ కుదరడం అంటే వెంటనే అంతకు ముందు జరిగిన యుద్ధం ఏంటి? ఇజ్రాయెల్కి October 7, 2023 నుంచి ఇటు గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం, అది కూడా ఆల్మోస్ట్ ముగిసింది. కానీ దానికంటే ముందు మొదలైన February 24, 2026లో మొదలయ్యి ఇప్పుడు 5వ సంవత్సరంలో నడుస్తుంది యుద్ధం. అది మొదటి ప్రపంచ యుద్ధం 1569 రోజులను కూడా అధిగమించి రెండవ ప్రపంచ యుద్ధాన్ని దాటేసిన ఆ రికార్డును కూడా దాటడానికి ముందుకెళ్తున్న యుద్ధం ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఇప్పుడు ఇరాన్ ఈ యొక్క యుఎస్ మధ్య శాంతి ఒప్పందంతో వెంటనే ఇప్పుడు G7 మీటింగ్ లో కూడా ఒక డిమాండ్లు వస్తున్నాయి. అదేంటంటే వెంటనే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని. వెంటనే ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ కూడా అంటున్నారు దీని యుద్ధాన్ని ఆపడానికి అక్కడ జెలెన్స్కీతో మాట్లాడడం జరిగింది. G7 మీటింగ్ కి జెలెన్స్కీ కూడా వెళ్ళడం జరిగింది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ఈ యుద్ధం కోసం మాట్లాడడం జరిగింది. ఈవెన్ G7 ఈ యుద్ధాన్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ రష్యా అధ్యక్షుడితో ఇప్పుడు ట్రంప్ వెంటనే మాట్లాడడం, ఇటు జెలెన్స్కీతో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇరాన్ యుఎస్ శాంతి ఒప్పందం తర్వాత మొత్తం వరల్డ్ ఫోకస్ ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి వెళ్తుంది. ఇంక్లూడ్ జెలెన్స్కీ కూడా ఈవెన్ రష్యా అధ్యక్షుడిని పుతిన్ కూడా మీట్ అవ్వడానికి ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది, యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది, లెటర్ కూడా రాయడం జరిగింది. ఈవెన్ పుతిన్ కూడా జెలెన్స్కీని నేను మీట్ అవుతాను కానీ మాస్కో వస్తాయని చెప్పడం జరిగింది. ఈవెన్ మాస్కో వెళ్ళడానికి జెలెన్స్కీ కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు ఏంటంటే మొత్తం మీడియేషన్ తిరస్కరించారు. యుఎస్ మీడియేషన్ ఏంటంటే నాటో దేశాల మీడియేషన్ నాకు వద్దు, డైరెక్ట్ గా మేమిద్దరం మీట్ అవుతామని రష్యా జెలెన్స్కీ మాట్లాడుతున్నారు. నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరి మధ్యన శాంతి చర్చలు అనేవి మొదలయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు రష్యా అధ్యక్షుడి మీద ఆయన వారెంట్ ఉంది, ఐసీసీ అరెస్ట్ వారెంట్ ఉంది కాబట్టి ఆయన ఏ దేశం వెళ్ళి ఇంక్లూడ్ స్విస్ కూడా సిగ్నేటరీ కాబట్టి అక్కడ కూడా వెళ్ళరు జెనీవా. కాబట్టి రష్యాకి మాస్కోకి జెలెన్స్కీ వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే ఆయన సెక్యూరిటీకి ముందే భరోసా తీసుకునే అవకాశాలు కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ మీటింగ్ జరగవచ్చు. ఇప్పుడు ఈవెన్ ఇండియా ఇటు చైనాలు కూడా ప్రెజర్ తెస్తున్నాయి రష్యా మీద. ఎందుకంటే రష్యా ఆల్రెడీ విన్ అయిపోయింది యుద్ధం మీద. ఏ విధంగా? రష్యా ఇక్కడ ఏంటంటే ఒక విచిత్రమైన యుద్ధం అనమాట. ఈ యుద్ధంలో అందరూ అనుకుంటారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఇది రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం కాదు, ఇది ఆల్మోస్ట్ 3వ ప్రపంచ యుద్ధం. రష్యా వెనకాల ఇండియా పరోక్షంగా, ఈవెన్ చైనా చాలా ఇండైరెక్ట్ గా ఉంది, ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా కూడా ఉంటది. నార్త్ కొరియా ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యింది. నార్త్ కొరియా వెపన్స్, నార్త్ కొరియా 10,000 మంది సైన్యం వెళ్ళడం జరిగింది. ఇరాన్ డ్రోన్స్ అక్కడికి వెళ్ళి, కొన్ని దేశాల డ్రోన్ వెళ్ళి, కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి మెర్సినరీస్ కూడా వెళ్ళారు. బెలారస్ అక్కడ ఉంది. అంటే రష్యా వెనకాల ఒక 6 కంట్రీలు డైరెక్ట్ గా ఉన్నాయి, ఇంకొక సూపర్ పవర్స్. అదేవిధంగా ఉక్రెయిన్ అనేది ఒక ఇండివిజువల్ కంట్రీ కాదు, ఉక్రెయిన్ వెనకాల 32 నాటో కంట్రీస్ ఉన్నాయి, ఇంక్లూడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కాబట్టి ఇది రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతున్నది కాదు. ఇటు రష్యా, ఫ్రెండ్స్ ఈయన నార్త్ కొరియా, చైనా ఒక పక్కన ఉంటే మరో పక్కన నాటో దేశాలు ఉంది, యుఎస్ లెడ్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కాబట్టి అది ఆల్మోస్ట్ 3వ ప్రపంచ యుద్ధమే. కాబట్టి ఈ యుద్ధం ఆగడం అనేది ప్రపంచానికి చాలా 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 ఇంపార్టెంట్. అదర్వైజ్ దట్ మే టేక్ యాజ్ ఏ థర్డ్ వరల్డ్ వార్ అనమాట. థర్డ్ వరల్డ్ వార్ ఆల్మోస్ట్ స్టార్టెడ్ అంటారు కొంతమంది ఎక్స్పర్ట్స్. కాకపోతే ఈ యుద్ధం ఫార్చునేట్లీ ఏంటంటే ఈ యుద్ధం నుండి 3వ ప్రపంచ యుద్ధం కింద కంప్లీట్ షేప్ తీసుకోకుండా ప్రపంచాన్ని రక్షించిన ఒకటే ఒక కాన్సెప్ట్, మ్యాడ్, మ్యూచువల్లీ ఎయిడెడ్ డిస్ట్రక్షన్ అని ఒకటి ఉంటుంది, మ్యాడ్. అదే న్యూక్లియర్ అపోకలిప్స్ అనేది ఒక ఫీర్ అనమాట. రష్యా దగ్గర ఉన్న డెడ్ హ్యాండ్, రష్యా దగ్గర ఉన్న అణ్వాయుధాలు, నాటో దగ్గర ఉన్న అణ్వాయుధాలు. అంటే ప్రపంచంలో అందరూ అంటారన్నమాట అణ్వాయుధాల వల్లే ప్రపంచం నాశనం అయిపోతుందని. కానీ ఆ అణ్వస్త్రాలు ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం కంప్లీట్ గా వెళ్లకుండా రక్షించింది. అంటే ఈ డిస్ట్రక్టివ్ పవర్ ప్రపంచాన్ని రక్షించిందని చెప్పుకోవచ్చు, ముఖ్యంగా మ్యాడ్ అనే ఒక కాన్సెప్ట్ వల్ల, న్యూక్లియర్ వింటర్ అనే కాన్సెప్ట్ వల్ల. అందుకే రష్యా పూర్తి స్థాయిలో అటాక్ చేయలేదు. ఈవెన్ యుఎస్, నాటో దేశాలు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేదు. కానీ యుద్ధం అయితే రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతుంది. రష్యా అనేది ఆల్రెడీ విజయం సాధించేసింది. ఎందుకంటే ఆల్మోస్ట్ డోన్బాస్ అనే ఉక్రెయిన్ లో ఉన్న డోన్బాస్ రీజన్స్ ని ఆల్మోస్ట్ 20% అది మొత్తం తీసేసుకుంది ఉక్రెయిన్ మొత్తం టెరిటరీలో. ఈ డోన్బాస్ అంటే లుహాన్స్క్, జెప్రోజియా, ఈ డొనెట్స్ అంటే రీజన్స్ మొత్తం తీసేసుకుంది, ఇంక్లూడ్ క్రిమియా. కాబట్టి అది కావాల్సింది వచ్చేసింది. ఉక్రెయిన్ ఇంకెప్పుడు కూడా నాటోలో జాయిన్ అవ్వదు, నాటోయే డిస్ట్రక్ట్ అయిపోయింది. ఈ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ 1940 తర్వాత ఏర్పడింది, డిస్ట్రాయ్ అయిపోయింది. కాబట్టి యుఎస్, నాటో దేశాలు విడిపోయినాయి. కాబట్టి రష్యా విన్ అయింది. కాకపోతే రష్యాకి 5 లక్షల మంది సైన్యం చనిపోయారు, కొన్ని $100 బిలియన్ రాసు, కొన్ని యుద్ధ నౌకలు, 11 యుద్ధ నౌకలు, పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్లను అది కోల్పోయింది. ఎంతో నష్టం. ఆయిల్, ఈ ఎకనామిక్ శాంక్షన్స్ లో ఇంకా ఎక్కువ నష్టపోయింది. ఆల్మోస్ట్
$1 ట్రిలియన్ అది లాస్ అయింది. కాబట్టి విపరీతమైన నష్టం రష్యాకు వచ్చింది. కాకపోతే 32 నాటో దేశాలను ఓడించడానికి ఆ నష్టం అనేది తప్పదు. కాబట్టి రష్యా డోన్బాస్ వచ్చింది. ఇక ఉక్రెయిన్ ఎప్పుడు కూడా నాటోలోకి వెళ్ళదు. కాబట్టి రష్యా అనేది విజయం వచ్చింది, కానీ చాలా కష్టపడి చాలా డిస్ట్రక్షన్ తర్వాత ఇప్పుడు రష్యా కూడా ఇంకా యుద్ధం చేసే పరిస్థితిలో లేదు. ఉక్రెయిన్ అసలు యుద్ధం చేసే పరిస్థితుల్లో ఎందుకు లేదంటే నాటో దేశాల సపోర్ట్ కూడా తగ్గిపోతుంది, ట్రంప్ సపోర్ట్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఉక్రెయిన్ మొత్తం కూడా రష్యా చేతిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఉక్రెయిన్ యుద్ధం ఆగాలని కోరుకుంటున్నాడు జెలెన్స్కీ. కాబట్టి శాంతి ఒప్పందం ఉంటది. రష్యా కూడా సరిపోయింది, ఇంకా ఆయన అనుకున్న లక్ష్యాలన్నీ సిద్ధించినాయి. కాబట్టి ఇంకా యుద్ధం చేయవలసిన అవసరం ఇప్పుడు పుతిన్కి లేదు. కాబట్టి డోన్బాస్ వచ్చిందని ఈ నష్టాన్ని ఆపితే ఇక ప్రజల్లో కూడా ఆయన పేరు ఉంటది. రష్యా చరిత్రలో ఆయన చిరస్మరణీయంగా ఉంటాడు. ఈవెన్ సిఐఎస్ కంట్రీలో ఒకప్పుడు రష్యా నుంచి విడిపోయిన దేశాల మీద కూడా ఆయన గ్రిప్ పెరిగిందనమాట. కాబట్టి ప్రపంచంలో కూడా ఒక విన్ అనేది 5 సంవత్సరాల తర్వాత అనే ఒక ప్రాముఖ్యత దానికి పెరిగింది. చూడండి, ఇరాన్ అమెరికా యుద్ధానికల్లో అమెరికాకు పరువు పోయింది, కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రష్యా చాలా నష్టపోయిన రష్యా పరువు అనేది పెరిగింది ఒక మిలిటరీ పవర్ గా. కాబట్టి రష్యాకి ఇంకా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, అన్ని యుద్ధ ఫలితాలు అది కోరుకునేంత వచ్చేసింది ఎంత నష్టం జరిగినా. కాబట్టి ఉక్రెయిన్ రష్యా యుద్ధం అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టాప్డ్ అనమాట. పీస్ డీల్ కుదరబోతుంది. అది కొన్ని వారాల్లో కానీ నెలల లోపు కానీ ఆ యుద్ధ ఒప్పందం కింద జరుగుతుంది. ఇప్పటికీ దౌత్య విధానంగా ట్రాక్ టు డిప్లొమసీ అనేది అక్కడ విస్తృతంగా జరుగుతుంది. యుఎస్ లేకపోయినా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ దీంట్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తుంది. ఇండియా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇండియా జెలెన్స్కీతో ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నిన్న G7లో ఆయన మీట్ అవ్వడం జరిగింది. తర్వాత వచ్చే రష్యన్ ప్రెసిడెంట్ సెప్టెంబర్ 12, 13 ఇక్కడ రాబోతున్నారు. ఈ లోపు ఇండియా చాలా కీలక పాత్ర పోషించి యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తుంది. ఇంక్లూడ్ నాటో దేశాలు, ముఖ్యంగా EU దేశాలు కూడా ఇండియాని రిక్వెస్ట్ చేస్తున్నాయి, మీకున్న గుడ్ రిలేషన్ ఏది రష్యాతో ఉన్న ర్యాపోను ఉపయోగించుకుని ఇది శాంతి ఒప్పందం చెయ్యండి అని నాటో దేశాలు ఇండియాని రిక్వెస్ట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. అది నాటో అధినేత కూడా ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది. కాబట్టి ఉక్రెయిన్ రష్యాల మధ్య శాంతి ఒప్పందం కూడా కొన్ని వారాల్లో మనకి కుదరబోతుందని తెలుస్తుంది. ఇది ప్రపంచాన్ని మొత్తం యుద్ధాల మయాన్ని మొత్తం ఆపి మళ్ళా ఎకనామిక్ డిప్లొమసీ వైపు వెళ్లే అవకాశాలు ఇక్కడ పుష్కలం ఉంది. ఇది ఇండియాకి చాలా చాలా ఇంపార్టెన్స్ కూడా. సార్, మోదీ చెప్పిన